ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థత, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన హరీష్ రావు. తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం, సుమోటోగా కేసు విచారించనున్న కర్ణాటక హైకోర్టు. దేశంలో విజృంభిస్తోన్న కరోనా కేసులు, 24 గంటల్లో 1200కు పైగా కేసులు నమోదు. గత 10 ఏళ్ల పాలనలో పేదల అభ్యున్నతికి కృషి చేశాం, స్వావలంబన భారత్ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్న మోడీ. గద్వాల జిల్లా ధన్వాడలో ఇథనాల్ కంపెనీ చిచ్చు, ఆందోళన చేసిన గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. అంబటి రాంబాబుపై కేసు నమోదు, విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగం. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్లో రైతుల ఆందోళన, అధికారుల తీరుపై భూ నిర్వాసితుల ఆగ్రహం. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన కారు, 3 మృతి. అల్వాల్లో ఆక్రమణలపై హైడ్రా కొరడా, చినరాయుని చెరువులో కూల్చివేతలు. జమ్మూ కశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు, ఉగ్రవాదుల కోసం గాలిస్తోన్న అధికారులు. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, హిడ్మా లక్ష్యంగా బలగాల సెర్చ్ ఆపరేషన్. ఎర్రగడ్డ ఘటనపై సర్కార్ సీరియస్, ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. కోవిడ్కు సరికొత్త ఎంఆర్ఎన్ఏ టీకా అభివృద్ధి చేసిన అమెరికన్ పరిశోధకులు. కారుతో పోలీసుల్ని తొక్కించేందుకు యత్నం, కుప్పంలో దొంగల దుశ్చర్య. కాకినాడలో భర్త అత్తింటి వేధింపులు, కుమారుని చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత. బీఎస్ఎఫ్ జవాన్ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు, కొన్ని గంటలు బందీగా ఉంచి విడుదల. తత్కాల్ బుకింగ్ సిస్టమ్ ఓ స్కామ్, కేంద్రం దర్యాప్తు చేయాలని ప్రయాణికుల డిమాండ్. ట్రంప్ సంచలన నిర్ణయం, 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్. బంగ్లాదేశ్ జాతిపితగా ముజిబుర్ పేరు తొలగింపు, యూనస్ సర్కార్ చట్ట సవరణ. మహేష్ బాబు రాజమౌళి మూవీపై క్రేజీ అప్డేట్, కొత్త షెడ్యూల్ ఈ నెల 9 నుంచి హైదరాబాద్లో ప్రారంభం. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ, శోభా శెట్టి నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు. నెటిజన్ల ట్రోలింగ్తో రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం, ఇకపై ఎవరినైనా మీరు అనే పిలుస్తానని ప్రకటన. అనార్కలిలో అషికా రంగనాథ్, రవితేజతో జోడీ కట్టబోతున్నట్లు వార్తలు. ఘనంగా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్, చిన్ననాటి స్నేహితురాలను వివాహం చేసుకోబోతోన్న క్రికెటర్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 444 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.